హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే జాబ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క ఆపర్చునిటీని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే ఇది ఒక మంచి పర్ఫెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఇక్కడ చూసుకోవడం వచ్చేసి పోర్ట్స్ అనే కంపెనీ నుంచి అయితే క్లెయిమ్స్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇట్స్ ఎ కంప్లీట్లీ అమెరికన్ హెల్త్ కేర్ కంపెనీ అనమాట. సో మనమైతే ఈ యొక్క జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ స్కిల్స్ ఏముండాలి, ఎడ్యుకేషన్ ఏముండాలి, శాలరీ ఎంత అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకైతే ప్రతిదీ నేనైతే మీకు పిన్ టు పిన్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లో ఉన్న జాబ్ పోస్టింగ్ అయితే మీకు కనిపిస్తుంది. సో మీరైతే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మరో 10 మందికి అయితే ఈ యొక్క వీడియో అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. ప్రతిరోజు ఈవినింగ్ 6:30కి అయితే ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. సో మనం పోస్ట్ చేసే ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అప్లై చేయడానికి లింక్ అయితే పోస్ట్ చేస్తాం. అది కూడా డైరెక్ట్లీ కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ అయితే జాబ్ అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క హైరింగ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే? కదా కంపెనీ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, పార్ట్స్ కంపెనీ. సో పార్ట్స్ జాబ్ పోస్టింగ్ అయితే పోస్ట్ చేశారు. జాబ్ రోల్ వచ్చి చెప్పాను కదా, క్లెయిమ్స్ రిప్రజెంటేటివ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ చూసుకోవడం వచ్చేసి ఫుల్ టైం రిమోట్ జాబ్. రిమోట్ జాబ్ అంటే మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఈ యొక్క జాబ్ అయితే వాళ్ళు రీసెంట్ గానే పోస్ట్ చేశారు. లైక్ వాళ్ళు పోస్ట్ చేశారు అంటే జూలై 13th అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు. ఈ జాబ్ ఇంకానైతే యాక్టివ్ గా ఉంది. ఎవరైతే ఈ యొక్క జాబ్ కేసు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొంచెం ఎర్లీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ఈ యొక్క జాబ్ రోల్కి కావలసిన స్కిల్స్ ఏంటంటే, సో మనకైతే యుఎస్ లో ఉన్న ప్రజల నుంచి మనకి వాళ్ళకి మెడికల్ సంబంధించిన డాక్యుమెంట్లు వస్తాయి. ఆ డాక్యుమెంట్ లోని సో వాళ్ళు ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, సో వాళ్ళకి ఇష్యూ ఏంటి, దాంట్లో బిల్స్ ఏంటి, అంటే ఒక డాక్యుమెంట్ లోని లైక్ ఒక పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ లోని ఒక 100 pages 200 pages డేటా వస్తుంది. దాంట్లోని పేషెంట్ యొక్క హిస్టరీ ఉంటుంది. లైక్ సో వాళ్ళైతే అంటే పేషెంట్ అనే వ్యక్తి అయితే ఫలానా జబ్బుతో బాధపడుతున్నాడు, సో దీనికి ఇంత బిల్ అయిందని చెప్పి మీకు డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ లో మీరైతే సపరేట్ చేయాలి. డాక్యుమెంట్ లోని బిల్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరైతే వాటిలో స్విచ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ అలాగే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ కావాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకోండి వచ్చేసి గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ యాక్యురేట్ డేటా ఎంట్రీ. సో యాజ్ దీస్ కూడా డేటాను అయితే మీరైతే సీట్లో అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ అయితే నాలెడ్జ్ ఉండాలి, అంటే ఇంగ్లీష్ లో అర్థం చేసుకునే నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి టైం షిఫ్ట్ చూసుకోవడం వచ్చేసి మీకైతే ఈ యొక్క జాబ్ అయితే వర్కింగ్ వచ్చేసి 11:30 PM నుంచి 7 AM వరకు అయితే ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ నైట్ షిఫ్ట్ జాబ్ ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీరు రాత్రి పూట్ల పని చేయడం వల్ల మీకైతే పర్ డే అయితే మీకు 175 నుంచి 200 రూపీస్ అయితే మీకు కలుస్తుంది. అంటే శాలరీతో పాటు ఈ యొక్క అమౌంట్ అయితే మీకు యాడ్ అవుతుంది మీ యొక్క శాలరీలో అయితే ఫ్రెండ్స్. ఓకేనా? సో అలాగే వాళ్ళైతే మెన్షన్ చేస్తారు వర్క్ స్పేస్, ఏ క్వైట్ స్పేస్ టు వర్క్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ అట్లీస్ట్ ఆఫ్ 30 Mbps డౌన్లోడ్, 10 Mbps అప్లోడ్. సో ఎందుకంటే ఒక జాబ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా కావాలి. అలాగే మీకు పవర్ బ్యాకప్ కూడా కావాలి ఫ్రెండ్స్. ఓకేనా?
అండ్ నెక్స్ట్ చూసుకోవట్లు వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే జూలై 31న జూలై 31st నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో జూలై 31st నుంచి 2 వీక్స్ లోపు అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. 2 వీక్స్ తర్వాత ఈ యొక్క జాబ్ అయితే ఇన్యాక్టివ్ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మీరు అప్లై చేద్దామన్నా సరే అప్లై చేసుకోలేరు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పేర్ రేంజ్ చూసుకున్నట్లు వచ్చేసి మీకు పర్ యానం అయితే 4.75 నుంచి 5 LPA పర్ యానం అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్. అంటే నియర్లీ మీకైతే 30+ అమౌంట్ అయితే 30,000+ అమౌంట్ అయితే మీకు వస్తుంది పర్ మంత్ అయితే. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవట్లు వచ్చేసి కంపెనీ వాళ్ళైతే మీకు పేడ్ లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్కి అయితే. అలాగే మీకు ప్రివిలేజ్, ఎన్నర్ లీవ్స్, క్యాజువల్, సిక్ లీవ్స్, మెటర్నిటీ లీవ్స్ అయితే వాళ్ళు మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదైతే ఈ యొక్క హైరింగ్ గురించి అయితే. సో మనమైతే ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది అప్లై అని చెప్పి, అప్లై మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో కనిపిస్తుంది కదా, ఇదైతే అప్లికేషన్ పేజ్ అనమాట. ఈ అప్లికేషన్ అంతా మీరు ఫిల్ చేసి అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫస్ట్ అయితే మై ఇన్ఫర్మేషన్లో అయితే హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్, మీకు యొక్క జాబ్ అనేది ఎలా జరుగుతున్నారు. సో దీంట్లో మీరు సెర్చ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు అయితే పార్చ్ కెరీర్స్ వెబ్సైట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూసారా, కెరీర్ వెబ్సైట్, ఇంటర్నల్ జాబ్ సైట్, సోషల్ వెబ్సైట్. నేనైతే కెరీర్ వెబ్సైట్ అని చెప్పి క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయ్ ఆఫ్ పార్చ్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీస్, మీరు ప్రీవియస్ గా మీరు ఎప్పుడైనా పార్చ్ కంపెనీలో పని చేస్తారు అని అడుగుతున్నారు. చేసి పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో మ్యాక్సిమం అందరూ నో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంట్రీ అయితే ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్, మీ యొక్క ఫ్యామిలీ నేమ్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. అడ్రస్ అయిన అలాగే సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్, ఇవన్నీ మీరే తెచ్చుకోవాలి. సో వన్స్ మీకు అప్లికేషన్ చూడక మీకు అర్థమైపోతుంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవడం వచ్చేసి నెక్స్ట్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. డివైస్ అని చెప్పి మొబైల్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు, కంట్రీ ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత ఈ యొక్క డేటా అంతా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొడితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ పేజ్కి అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడైతే మనం అయితే నెక్స్ట్ కొడదాం ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ కొడితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ అయితే మూవ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి ఇక్కడైతే వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడైతే మీ జాబ్ టైటిల్, కానీ లొకేషన్, అలాగే ఎప్పటి నుంచి ఎప్పుడే పని చేశారు, రోల్, డిస్క్రిప్షన్ మీరు మొత్తం అంతా మీరు డేటా అంతా ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రెష్ అయితే మీరు ఇది డిలీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్లోనే మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా మీరు యాడ్ చేసుకోవాలి. స్కూల్, డిగ్రీ ఇదంతా మీరు యాడ్ చేసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ సర్టిఫికేషన్స్, లాంగ్వేజెస్, టైప్ ఆఫ్ స్కిల్, యాడ్ స్కిల్స్, మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రెజ్యూమ్, ఎక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి, కనిపిస్తుంది కదా డ్రాప్ ఫైల్స్ ఇయర్. ఎక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క రెజ్యూమ్లో అయితే MS ఆఫీస్, MS ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డేటా ఎంట్రీ స్కిల్స్ అటువంటి పాయింట్స్ అని యాడ్ చేసుకొని ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ నా యొక్క రెజ్యూమ్ అయితే నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటారు, లేకపోతే అలా వదిలేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. డిగ్రీ, ఇంటర్, 10th, అలాగే పీజీ చేస్తే పీజీ కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. సర్టిఫికేషన్స్, మీరు ఏమైనా కోర్స్ నేర్చుకుంటే ఆ యొక్క సర్టిఫికేషన్ దీనిలో యాడ్ చేసుకోవాలి. లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజ్ దాంట్లో మీరు యాడ్ చేసుకోవాలి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అలాగా సో లాంగ్వేజ్ మీరు యాడ్ చేసుకోవాలి, మీకు వచ్చిన లాంగ్వేజ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి టైప్ టు యాడ్ స్కిల్స్, మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే దీంట్లో అయితే మీ యొక్క స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. లైక్ డేటా ఎంట్రీ, MS ఆఫీస్, MS ఎక్సెల్, C, జావా, C++, పైథాన్ అటువంటి స్కిల్స్ ఏమైనా ఉంటే దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ కొడితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. యా చూసారా, ఇక్కడైతే అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయింది ఫ్రెండ్స్. అయితే మూవ్ అయింది కదా. సో నెక్స్ట్ స్టెప్లో అయితే మళ్ళీ ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఎక్కడైతే మన యొక్క ఫస్ట్ నేమ్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ అటాచ్ యువర్ సివి ఆర్ రెజ్యూమ్, ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్తుంది. ఫైల్ మేనేజర్లోని మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఆల్రెడీ ఇక్కడ నా యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ అప్లోడ్ ఏ కవర్ లెటర్. సో మీ దగ్గర ఏవైనా కవర్ లెటర్ ఉంటే అది కూడా అప్లోడ్ చేసుకోండి. కవర్ లెటర్ ఇన్ ద సెన్స్ లైక్ అది కూడా ఒక రెజ్యూమ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అది మీకు ఉంటే అప్లోడ్ చేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ ద యూఆర్ఎల్ ఆఫ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో మీకు ఏమైనా లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే అది కూడా మీరు అయితే పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనకి ఇలా కనిపిస్తుంది కదా స్టార్ మార్క్ రెడ్ కలర్లోని, రెడ్ కలర్లో కనిపిస్తున్న ప్రతి స్టార్ మార్క్ మనకి ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా ఎస్ఎం పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐ అండర్స్టూడ్ దట్ మై జాబ్ ఆఫర్ ఇఫ్ ఎనీ విల్ బి అడిషనల్ అపాన్ మై సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్. ఇది కూడా మీరు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కరెంట్లీ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ఫార్స్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీస్. ఇక్కడైతే మనమైతే నో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయ్ ఆఫ్ పార్ట్స్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీస్. ఇక్కడ కూడా మనమైతే నో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ ఆర్ జాయిన్ ఇన్ టైం. సో ప్రజెంట్ మీరు ఎంప్లాయీ, సపోజ్ మీరు వర్క్ చేస్తున్నట్లయితే మీ యొక్క నోటీస్ పీరియడ్ యాడ్ చేసుకుంటారు. అదే ప్రాసెస్ అయితే మీరు యొక్క అవైలబుల్ డేట్ అనేది మెన్షన్ చేయాలి, లైక్ జాయిన్ డేట్ అనమాట. అంటే నేను పలానా డేట్ నుంచి ఖాళీగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే మీ యొక్క డేట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద లిస్ట్. సో దీంట్లో అయితే మీరైతే ప్రాసెస్ అయితే 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ ఫుల్లీ రిమోట్ బేస్డ్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ ఇన్ ఇండియా, ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ దిస్ ఎన్వైరన్మెంట్. సో ఇది కూడా మీరు ఎస్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడైతే వాట్ ఈజ్ యువర్ కరెంట్ యాన్యువల్ కాస్ట్ కంపెనీ. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కరెంట్ మీ యొక్క ప్యాకేజ్ అని మీకు మెన్షన్ చేసుకోవాలి. అదే ప్రాసెస్ అయితే 0 మెన్షన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ టోటల్ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఫర్ న్యూ రోల్. మీరు ఈ యొక్క జాబులకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే వాళ్ళైతే అడుగుతున్నారు. అది ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఇచ్చుకుంటారు. ప్రాసెస్ అయితే 3LP అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అయితే ఎక్స్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. ఎక్స్ పెట్టుకున్న తర్వాత ఇది కూడా మీరు ఎక్స్ పెట్టుకోవాలి. లైక్ ఇది కన్సర్న్ అంటే మీకు కంపెనీ నుంచి మీకు మెసేజ్లు అవుతాయి, ఓకే అవుతాయి, ఎక్స్ పెట్టుకుంటారు. ఇది కూడా ఎస్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొడితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫైనల్ స్టెప్కి అయితే అప్లికేషన్ మూవ్ అయింది కదా, చూసుకోండి. వచ్చేసి ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన డేటా అంతా ఒకసారి మీరు చెక్ చేసుకుంటారు. ఈ యొక్క డేటా అంతా మీరు చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు అయితే మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.